మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన లతా మేడం గూడూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ స్పిరిచువల్ జర్నీ. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఫ్రెండ్స్, ముందుగా మనందరి గురువు జగద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మనందరం హాయిగా ఆనందంగా జీవించటానికి అనుక్షణం తోడ్పడుతున్నటువంటి మహానుభావులకి అందరికీ నమస్కారం. నా పేరు లత. మాది నెల్లూరు జిల్లా గూడూరు. అంటే ఈ గూడూరు అనేటువంటిది ఒకప్పుడు తిరుపతి జిల్లాలో ఉండింది, ఇప్పుడు నెల్లూరు జిల్లాకు మారింది. నేను అంటే ఎప్పుడైనా మనం అనుభవాలు పంచుకోవాలి అంటే బిఫోర్ మెడిటేషన్ ఎలాగున్నాము, ఆఫ్టర్ మెడిటేషన్ ఎలా ఉన్నాము, ఇదే మనం మెయిన్గా చర్చించుకోవాల్సినవి అంశాలు. నేను 2010వ సంవత్సరం అప్పుడు నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి ఒక చిన్న అనారోగ్యం రావడం జరిగింది. అనారోగ్యం అనంటే మనకు మామూలుగా పెద్దలు చెప్తుంటారు, వ్యాధి ఉన్నవాడు వెర్రి ఉన్నవాడు ఒకటే అని. అట్లాగా గ్యాస్ట్రిక్ ట్రబుల్కి కారణం అంటే మనం ఫిజికల్ గానే చూస్తాం, కానీ స్పిరిచువల్ రీజన్స్ అసలు తెలియదు. స్పిరిచువాలిటీ అనంటే బిఫోర్ మెడిటేషన్ నాకు తెలిసిన జ్ఞానం ఏంటంటే, పుట్టుకరీత్యా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాం కాబట్టి దేవుడు అనంటే నిద్ర లేయడం, దేవుడికి కడ్డీ వెలిగించడం, కర్పూరం వెలిగించడం, దీపారాధన చేయడం, మనం ఇంట్లో ఏం వండుకుంటామో ఆ వంట వండుకోవడం, ఆయనకి నైవేద్యం పెట్టడం, అది తినటం, వీలుంటే ఉపవాసం ఉండటం, నోములు నోయటం, సంథింగ్ మనము ఫలానా పుణ్యక్షేత్రానికి వెళ్ళడం, అక్కడ మనకు తోచినంత ఏదో ఇవ్వటం, అబ్బా నేను గంగా ఇచ్చానని అనుకోవటం, ఇలాంటి జర్నీ ఉండింది. అంటే ఇక్కడ నేను పర్టికులర్లీ మెన్షన్ చేస్తున్నానంటే ఇది ఎవరిని విమర్శించడం కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. నేను ఎలా ఉన్నాను అని మాత్రమే చెప్తున్నాను ఇక్కడ. అలా ఉన్నటువంటి కుటుంబం కోణం నాకు అప్పటికి నేను ధ్యానానికి వచ్చే అది నేను ఒక గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి ఒక చిన్న అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాను. మా ఓన్ సిస్టరు నెల్లూరులో ఉంటారు, ఆవిడ డాక్టరు. సో ఇంకా చెప్పనవసరం లేదు, ఊర్లో ఉన్న డాక్టర్లు అందరి దగ్గరికి తిరిగాము, కానీ ఫలితం శూన్యం. తర్వాత ఇంకా అది తగ్గలేదు కదా, న్యాచురోపతి ఉంటాయి కదా, ఆయుర్వేదం, హోమియోపతి ఏమిటేమిటో చాలా ట్రై చేసాం, ఏది తగ్గలేదు. అంటే తగ్గుతుంది మళ్ళీ రిపీట్ అవుతుంది, తగ్గుతుంది రిపీట్ అవుతుంది, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను. కానీ న్యాచురోపతి, వాట్ ఎవర్, హోమియోపతి ఇవన్నీ అంత త్వరగా రిజల్ట్ ఇవ్వవు. అల్లోపతినే ఇంకా నాకు దిక్కు మొక్కు అన్నటువంటి పరిస్థితిలో మళ్ళీ అల్లోపతి టాబ్లెట్లు వాడడం, ఎన్ని వాడుతున్న పరిస్థితిలో ఏ తేడా లేదు. సిచ్యువేషన్ ఒకటే రకంగా ఉంది, తగ్గుముఖం పట్టలేదు. తర్వాత ఎండోస్కోపీ, మనకు తెలిసిందే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే ఎండోస్కోపీ చేస్తారు. ఆయన ఎండోస్కోపీ చేసి నువ్వు ఒక 3 months వాడాలి అని చెప్పి రోజుకు నాకు ఒక 16 టాబ్లెట్లు ఇచ్చాడు. ఇది నా సిచ్యువేషను. అప్పటికి బేసికల్గా నేను చెప్పడం మర్చిపోయాను, నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయురాల్ని, గవర్నమెంట్ టీచర్ని. మా హస్బెండ్ గవర్నమెంట్ టీచరు. నేను ధ్యానానికి పరిచయం అయ్యే సమయానికి నాకు 2 పిల్లలు. పెద్ద అబ్బాయి అప్పటికి పెద్ద బాబు అప్పటికి 4వ తరగతి, చిన్న బాబు 2వ తరగతి. నేను ధ్యానానికి వచ్చే సమయానికి నా పొజిషన్, నాకు చెప్పాను కదా, వృత్తిరీత్యా ఉపాధ్యాయురాల్ని. అది గవర్నమెంటా ప్రైవేటా కాదు, ఉపాధ్యాయురాల్ని. నా భర్త ఒక ఉపాధ్యాయుడు, తను వృత్తిరీత్యా ఉన్నాడు, 2 పిల్లలు. మాది జాయింట్ ఫ్యామిలీ. మా అత్తగారు మామగారు లేరు అప్పటికి.
మా తోడికోడలు ఇలా అందరం కలిసిమెలిసి ఉన్నటువంటి జాయింట్ ఫ్యామిలీ. ఈ పుట్టుక రీత్యా వచ్చిన నేపథ్యంలో సమాజంలో ఎలాంటివి నేర్చుకున్నాము, అవి మనల్ని ఎంత ప్రభావితం చేస్తాయి, మనం ఉన్నటువంటి దాంట్లో ఏమి నేర్చుకోవాలి అన్న అవగాహన ఆహ్, అంటే నెగెటివు, బ్యాలెన్సు, మైనస్సు అని అనుకుంటే నేను మైనస్‌లోనే ఉన్నాను. బ్యాలెన్స్‌డ్‌గా కూడా లేను. ఎప్పుడైతే ఈ చిన్న అనారోగ్యం వచ్చిందో, ఎక్కడికి వెళితే నాకిది తగ్గుతుంది అని చాలా ప్రయత్నించాను. అది మీకు విన్నవించాను. అలాగా ఉన్నటువంటి తరుణంలో మా హస్బెండు మీకు పరిచయము డాక్టర్ రేవతీదేవి మేడం గారున్నారు. ఆవిడ గూడూరులో ఒక 25 అంటే ఇప్పటికి ఒక 25 ఇయర్స్‌గా మెడిటేషను, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము జరుపుతున్నారు. మా ఇంటికి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్‌లో ఉండేవారు. అంతవరకు నాకు తెలీదు. నేను నెల్లూరు నేటివ్‌ని. మ్యారేజ్ అవ్వడంతో గూడూరుకొచ్చాను. గూడూరులో అసలు ఉన్నారన్న విషయము, మెడిటేషన్ అసలు తెలీదు. ధ్యానం మళ్ళా మనం విష్ణు సహస్రనామంలో చదువుతూ ఉంటాము. కానీ అదేం తెలియదు. ఆహ్, అంటే వింటుంటాం. ధ్యానం అంటే వింటాం. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోటం. బాప్రే! అదేదో అడవులకెళ్ళిపోవాలి, అన్నీ వదిలేసి ఎళ్ళిపోవాలి. ఆహ్, అంటే మనకు పత్రి సార్ చెప్తారు. సన్యసించాలి అనంటే, నీ లోపలున్న గుణాలని సన్యసించాలి గానీ, భౌతికంగా గాదు సన్యసించటం అనేది తెలియదు. అబ్బా! ధ్యానం అంటే మనకెక్కడలేబ్బా అనేటువంటి యాటిట్యూడు. అప్పటికి ఒక 1 వీక్ టు 10 డేస్ తను మెడిటేషన్‌కి వెళ్తున్నారు. రేవతీదేవి మేడం గారంటే ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే, నేను ఎలిమెంటరీ స్కూల్ టీచర్‌ని. నేను భౌతికమైనటువంటి ఆలు, ఈలు నేర్పిస్తాను. ఏబీసీడీలు నేర్పిస్తాను. 1, 2, 3లు నేర్పిస్తాను. కానీ స్పిరిచ్యువల్ జర్నీలో ఈనాటికి మాకు నేర్పించిన ఆ మహాగురువు డాక్టర్ రేవతీదేవి మేడం గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే షీ ఈజ్ అవర్ స్పిరిచ్యువల్ టీచర్. మాకు ఆల నుంచి అన్నీ మేము ఆవిడ దగ్గర నుంచే నేర్చుకున్నాము. డాక్టర్ రేవతీదేవి మేడం గారంటే మీకు నా విన్నపం ఏందంటే, ఆవిడ ఆత్మాయణము, వాకిన్సు, ఛానలింగు, న్యూ ఎనర్జీ, అసెన్షన్ ఇంకా ఎన్నో బుక్స్‌ని ఆవిడ అనువాదం చేశారు. ఆవిడ ద్వారా నేను ఈ ధ్యానం పరిచయం జరిగింది. ద వెరీ ఫస్ట్ డే నేను మా హస్బెండ్ చెప్పారు. నేనిట్లా ఇబ్బంది పడుతూ ఉంటే తనన్నారు, "ఇక్కడ నేను ఒక 1 వీక్ మెడిటేషన్‌కి వెళ్తున్నాను." అంటే మెడిటేషన్ అంటే, ధ్యానం అంటే అదేందో అది ఏంటో అసలు తెలీదు. జస్ట్ నో ఐడియా రిగార్డింగ్ దట్. నేను వెళ్తున్నాను. అక్కడ చాలామంది అనుభవాలు విన్నాను. హ్మ్. హెల్త్ అనేటువంటిది చాలా ఈజీగా రికవర్ అవుతుందట అనన్నప్పుడు నాకొక పెద్ద లాజిక్ క్వెషన్. ఎందుకంటే చదువుకొనున్నాం కదా! ఏదో ఒక 2 ఇంగ్లీషు అక్షరాలు, తెలుగు అక్షరాలొచ్చు కదా! మరి ధ్యానం జేయడం వల్లనే ఆరోగ్యాలు సెట్ అయిపోతే మరి హాస్పిటల్స్ ఎందుకు? పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఎందుకు? కార్పొరేట్ హాస్పిటల్స్ ఎందుకు? వీధి వీధికి ఇప్పుడు ఇంటింటికి ఒక డాక్టర్‌లాగా తయారైపోయినటువంటి సిట్యుయేషన్స్ ఎందుకుంటాయి? నువ్వు చెప్పేదంతా నేను యాక్సెప్ట్ చేయను అనేటువంటి యాటిట్యూడ్‌లో ఉన్నదాన్ని. అయితే తను డైలీ అక్కడికి వెళ్ళి వచ్చి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు నాకు తెలియచేసేవారు. అక్కడ నన్ను బాగా అట్రాక్ట్ చేసిందేందంటే లాజిక్‌గా ఉన్నటువంటి నాకు. మెయిన్ పాయింట్ లాజిక్‌గా ఉన్నటువంటి నాకు నన్ను అట్రాక్ట్ చేసిందేందంటే ఫోర్త్ స్టేజి క్యాన్సర్ ఉన్నటువంటి ఒక ఆవిడ ఒక 6 మంత్స్ అంటే డాక్టర్ కూడా 2 మంత్స్‌లో అయిపోతుంది అన్నటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నటువంటి ఒక ఆవిడ 6 మంత్స్ ధ్యానం చేసి ఆవిడ ఈ రోజుకి మన సెంటర్‌కొస్తారు. ఒక 12 ఇయర్స్ అయిపోయింది. ఆవిడ ఎక్స్‌పీరియన్స్ మా హస్బెండ్ నాకు ఇంటికొచ్చి చెప్పారు. ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ అంట ఆవిడది. ఆవిడ చనిపోతుంది 2 నెలల్లో అని డాక్టర్ చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే ఆవిడకి గూడా తెలీదు. చెప్పినా వినలేదు. కానీ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సిట్యుయేషన్. దేర్ ఈస్ నో ఆప్షన్. ధ్యానం తప్ప ఆవిడకి. అటువంటి సిట్యుయేషన్‌లో ఆవిడ ధ్యానం నేర్చుకోవడం, తద్వారా తను రికవర్ అవ్వడంతో అది అక్కడ పెట్టాను ఈ బాక్స్. రికవర్ అవ్వడం అనేటువంటి విషయము నా
యాటిట్యూడ్‌కి చాలా విచిత్రంగా ఉంది. ఇది ఎలా? ఎలా పాసిబుల్? అనేటువంటి ఒక పెద్ద క్వెషన్ నాలో నాకే. అప్పుడు ఓకే. మనకు తెలియదు. ఇది అంటే ఎంతోమంది డాక్టర్ల దగ్గర తిరిగినటువంటి విషయము. ధ్యానం ద్వారా సెట్ అవుతుంది అన్నది అంగీకరించలేనటువంటి అవగాహన లోపం నాలో ఉండేది. అప్పుడు నేను దానిని ఓహో! ఇలా చేయటం వల్ల, ధ్యానం చేయటం వల్ల ఆహ్, 2 మంత్స్‌లో వరకే లైఫ్ ఉన్నటువంటి వ్యక్తి బాగైనప్పుడు నేనెందుకు ట్రై చేయకూడదు? నేను కూడా బాగయ్యే అవకాశాలు ఉంటాయేమో అన్నటువంటి ఒకానొక గొప్ప అభిప్రాయం అప్పుడొచ్చింది నాలో. అంతవరకు లేదు. అప్పుడే వచ్చింది. నన్ను అది ఎంతగానో మోటివేట్ చేసింది. అందుకే పత్రి సార్ చెప్తుంటారు, "నీ అనుభవాలన్నీ చెప్పండి, చెప్పండి" అని. ఎందుకంటే తెలీదు ఎవరం ఎలా మోటివేట్ అవుతాము. ఎందుకంటే ఎవరి అవగాహన స్థాయిని బట్టి ఉంటుంది. అప్పుడు నేను ఆ ధ్యానానికి మేడం గారి దగ్గరికి వెళ్ళడం, అప్పుడు నాకు అసలు స్పిరిచ్యువల్ రియాలిటీ క్యాసెట్టు తెలీదు. శ్వాస మీద ధ్యాస అనేది తెలియదు. ఏం తెలీదు. జస్ట్ వెళ్ళడం అక్కడేంటంటే ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి 4/4 పిరమిడ్ ఉండేది. ఆ పిరమిడ్ కింద హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళని కూర్చోపెట్టేవాళ్ళు. డైలీ 1 అవర్ గ్రూప్ మెడిటేషన్, 1 అవర్ సత్సంగం ఇలా జరిగేది. మేడం చెప్పారు, "ఈ అమ్మాయికి ఒక 40 డేస్ ఆ ప్లేసు ఆ అమ్మాయి కోసం ఇచ్చేయండి" అని. సో, నాకసలేం తెలీదు. ధ్యానం ఎలా చేయాలో తెలీదు. అసలు ఎనర్జీ తెలీదు. ఏం తెలీదు. శ్వాస మీద ధ్యాస. అదేమన్నా ఇప్పుడు మనకు మామూలుగా మనం చేసే పూజల్లో గానీ, వాటెవర్ ఇట్ మే బి ఒక రూపం ఉంటుంది. ఐడిల్ ఉంటది కదా! మనం పూజ చేసేటప్పుడు. లేదు ఫలానా ఒక పుస్తకమో, ఒక మనిషో, ఒక వస్తువో, ఒక ఒక పటమో అన్నప్పుడు మనకొక రూపం ఉంటుంది. ఇక్కడ రూపం లేదు. నామం లేదు. అంటే నేనేం పెద్ద భక్తురాలినంటే అది కాదు. మనకు, మనకు కనపడితే మనం ఈజీగా అబ్జర్వ్ చేయగలం. ఈ శ్వాస అనేది అసలు లోపలికెట్టబోతున్నాదో తెలీదు, బయటికెట్టొస్తుందో తెలీదు. మనకు కనపడదు. ఇది ఎలా అబ్జర్వ్ చేయాలి? అయినా గూడా నాకు తెలీదు. మెయిన్‌గా నన్ను ఎక్కడ పడేసిందంటే, అంత 2 మంత్స్‌లో చనిపోతుందన్న మనిషే బతకంగా, నా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అదేం పెద్ద ఇష్యూ కాదు. అయినా దేర్ ఈస్ నో ఆప్షన్. ఇప్పుడు ఆవిడకైతే ఎలా ఆప్షన్ లేదో, నాకు కూడా ఆప్షన్ లేదు. ఎందుకంటే నేచురోపతి, హోమియోపతి, ఆయుర్వేదం అన్నీ తిరిగేసాను. నో ఆప్షన్. ఇదే ఇంక దిక్కు లేదు. ఇంక చివరిది ఇదే. లా డూ ఆర్ డై అని మనకు సదానంద యోగి గారు చెప్తారు గదా! డూ ఆర్ డై అన్నట్టు నేను వెళ్ళడం జరిగింది. ధ్యానం చేయటం ఆహ్, మేడంని అడిగాను. ఇలా ద వెరీ సెకండ్ డే మా హస్బెండ్ పరిచయం చేశారు. మేడం తన నా వైఫు. తనకిట్లా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది. ఇట్లా డాక్టర్ దగ్గర టాబ్లెట్స్ వాడుతోంది అనంటే మేడం ఒక్క మాట అన్నారు. "ఏంటి అవేమన్నా పెప్పర్‌మెంట్‌లా అన్నెన్ని మింగుతున్నావు? ఆపేయి చాలు గాని" అనన్నారు. నాకు భలే చిరాకేసింది. ఆవిడకేమిటి ఆవిడ జెప్తారు. ఇబ్బంది పడేది నేను. 16 టాబ్లెట్‌లు మింగితేనే దిక్కు లేకుండుంది. మానేయమంటే ఈమెకేం బాధపడేది నేను కదా! అన్నటువంటి యాటిట్యూడు. ఇంక ఏం అనలేను. కానీ అక్కడికి వెళ్ళాక ఆహ్, ఆవిడకి ఎదురు జెప్పగలిగేంతటి సాహసం నాకు లేదు. అంటే అసలు ఐ డోంట్ నో ఆవిడ ఎవరనేది తెలీదు. ధ్యానం తెలీదు. ఆవిడొక ఇంగ్లీష్ లెక్చరర్ అన్నది ఏం తెలీదు. ఏదో తను తీసుకెళ్లారు. వెళ్ళాను. ఆపేసేయి చాలు గాని అవన్నీ ఏంది మింగేదని. మేడం నేనిట్లా జాబ్ హోల్డర్‌ని. నేను ఉద్యోగానికెళ్ళాలి. అంటే మేడం ఒకటి చెప్పారు. ఓకే. టేక్ యువర్ ఓన్ చాయిస్. టాబ్లెట్స్ అన్నీ పెట్టుకో బ్యాగ్‌లో. నీకు మరీ ఇబ్బందికరం అనిపిస్తే వేసుకో. అదర్‌వైజ్ వేసుకోకుండా ట్రై చెయి అన్నారు. షీ క్వెషన్డ్ మీ. "నువ్వు వెజిటేరియన్‌వా? నాన్ వెజిటేరియన్‌వా?" అన్నారు. "మేడం నేను వెజిటేరియన్‌నే" అన్నా. "ఎగ్ తింటావా?" అన్నారు. "నేను తినను మేడం" అన్నా. అయితే ఓకే. దెన్ అదొక పెద్ద ప్రాబ్లమ్ తీరిపోయింది నీకు. సో, ఒక 40 డేస్ నువ్విలా 1 అవర్ గ్రూప్ మెడిటేషన్ చెయి అని చెప్పారు. క్లాసులుగా అసలు ఆవిడ చాలా ఎక్కువ మాట్లాడరు. 1, 2 మాటలే మాట్లాడతారు. అలా వెళ్ళి ఆవిడ చెప్పాక, ఆవిడ చెప్పిన ఒక్క పాయింట్ నచ్చింది. ఎక్కడ నచ్చిందంటే, "నీకిబ్బందనిపిస్తే బ్యాగ్‌లో పెట్టుకో." పూర్తిగా మానేయమన్నారావిడ. మానేసేయి అయేందవి అవేం జేస్తాయి నిన్ను అనని. అవి నిన్నేం చేయలేవు అని ఆవిడ అభిప్రాయం. అవేసుకుంటేనే దిక్కు లేదు. ఇంక నేనెట్టుండేదని నా అభిప్రాయం. 2 పూర్తి అపోజిట్ అనమాట. వెళ్ళాను. తర్వాత డైలీ మెడిటేషను. 1 అవర్ గ్రూప్ మెడిటేషను. ఖచ్చితంగా వెళ్ళిపోయేదాన్ని. 6:00 గ్రూప్ మెడిటేషన్ అంటే 4:30కి నేను ఇంటికొస్తే, ఇంటికొచ్చి పిల్లలకి స్నాక్స్
నైట్ మీల్స్ అన్నీ రెడీ చేసి మా అత్తగారికి మా పిల్లల్ని ఇచ్చేసి వెళ్ళిపోయేదాన్ని. అలా వెళ్ళిన ఒక 20 డేస్‌కి ఈ 6 మంత్స్‌గా నేను ఇబ్బంది పడుతున్న మొత్తం ట్రబుల్ వానిష్ అయిపోయింది. అదే అప్పటి వరకు నాకు ధ్యానం అంటే తెలియదు. శ్వాస మీద ధ్యాస అసలు నేను కరెక్ట్‌గా చేస్తున్నానా తెలీదు. అయితే డైలీ మేడం గారింట్లో 1 అవర్ గ్రూప్ మెడిటేషన్ చేసేదాన్ని. అంటే కొత్త కదా! కొత్త బిచ్చగాడు పొద్దుెరగడని. అక్కడ వాళ్ళ అనుభవాలు విన్నప్పుడు, ఒరేయ్! ఇదేందిరా ఈళ్ళేందేందో జెప్తారు. అస్సలర్థమే కావటం లేదు. మనం భూమి మీద మనం తెలుసుకున్న నాలెడ్జ్ వేరు. వీళ్ళు చెప్పే నాలెడ్జ్ అంతా డిఫరెంట్‌గా ఉంటుంది. పెద్దవాళ్ళు చెప్తారు. ఊరంతా ఒక దారి, ఉలిపి కట్టదొక దారని. అట్లాగా వీళ్ళు అందరూ ఒక దారి జెప్తే ఈళ్ళేందో విచిత్రకరంగా చెప్తారు. అసలు ఏంటిది? సరే ధ్యానం వాళ్ళు ఒక్కొక్కళ్ళు రోజుకొక్కొక్కళ్ళ అనుభవం చెప్తుంటే రోమాలు నిక్కబొడుచుకునేవి. అంటే మేడం చెప్పడం వాళ్ళు దాన్ని అన్ యాక్సెప్ట్ చేయటం, అన్నీ ఆచరించటం, రిజల్ట్ పక్క రోజుకిచ్చేసేయటం. ఇదేంట్రా బాబు! ఇదేంటసలిది? అదేదో హ్మ్. యూట్యూబ్‌లో బ్రహ్మానందం చెప్తుంటాడు కదా! ఇదేంటిదా? నేనెక్కడా చూడలే అన్నంత ఎమోషన్ వచ్చేసేది. అర్థమయ్యేది కాదసలు. మేడం చెప్పే పాయింట్‌లయితే ఇంపాసిబుల్ టు యాక్సెప్ట్. అస్సలు ఇంపాసిబుల్ అనిపిచ్చేది. తర్వాత డైలీ నైట్ టైమ్ ఒక 1 అవర్ ఇంట్లో మెడిటేషన్ చేసేదాన్ని. మార్నింగ్ మళ్ళా ఒక 1 అవర్ మెడిటేషను. ఇవి నేను ఒక 6 నెలలుగా ఇబ్బంది పడుతున్నటువంటి నా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వానిష్ అయిపోవటము. అప్పుడు ధ్యానం అంటే తెలియదు. నేను చేస్తున్న శ్వాస మీద ధ్యాస కరెక్ట్ అవునా కాదా నాకు తెలియదు. స్పిరిచ్యువల్ రియాలిటీ క్యాసెట్టు తెలియదు. లాభాలు తెలియవు. కానీ నేను ధ్యానం నా అనారోగ్యంలోంచి బయటపడంగానే ఓహో! ఏదో ఉందిరా! ఇది నాకు తెలిసినా తెలియకపోయినా సంథింగ్ ఈస్ దేర్ అనేటువంటి అవగాహన అప్పుడు ఏర్పడడము. అప్పటినుంచి ఒక 1 ఇయర్ మేడం దగ్గర ఈవినింగ్ సత్సంగానికి 4:30 ఇంటికి రావడం దబ 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 అంటే పరిగెత్తుకొని ఏదో సినిమా మొదలైపోతే లేట్‌గా పోతే మనం ఉండలేమే అలా పరిగెత్తుకెళ్ళిపోయేదాన్ని. అందులో 40 డేస్ గ్రూప్ మెడిటేషన్‌కి నా కోసం ఆ ప్లేస్ రిజర్వ్ చేయబడ్డప్పుడు అంటే 15 డేస్, 20 డేస్‌కి నేను గొప్ప అద్భుతమైన రిజల్ట్ పొందాను కదా! ఇంక వదిలిపెట్టలేము. పరిగెత్తుకొని వెళ్ళిపోయేదాన్ని. తను చెప్పే నాలెడ్జ్‌ని కొంత అవగాహన చేసుకునే విధానానికి అలవాటు పడింది. అంతకు మునుపు నేనెలా ఉండేదాన్నంటే, నాకు ప్రతిదీ లాజికల్‌గా ఉంటే చెప్పాను గదా! ధ్యానం జేస్తే జబ్బులెలా పోతాయి, ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఎందుకు? అంటే ఇదంతా లాజికల్ బ్రైన్. కానీ స్పిరిచువాలిటీ, మెడిటేషన్‌లో ఆహ్, నీకు ఏది కనిపించదు. అంతా మ్యాజిక్. మ్యాజిక్కే అంతా. ఎప్పుడైతే అది నాకు అవగాహన అయ్యిందో, ఓకే. సంథింగ్ ఓకే. మేడం చెప్పేదాన్ని వాళ్ళు చెప్పారు కదా! ధ్యానం చేస్తే ఎటువంటిదైనా పోతుందని పోగొట్టుకున్నాను. ఓకే. వెరీ నైస్. ఇంకా ప్రతిదీ మేడం చెప్పేదాన్ని ప్రతిరోజు భద్రంగా వినడము. మేడం చెప్పినట్టు ప్రతిదాన్ని మనము ఎక్స్‌పీరియన్స్ పొందడము. మెయిన్‌లీ నేనక్కడ నేర్చుకునిందేందంటే థాట్ పవరు. థాట్ పవర్ వల్లనే హ్మ్. ప్రతిదీ మన ఆలోచనల ప్రభావం వల్లనే జబ్బు రావడం గాని, జబ్బు పోవడం కానీ. ఇది మనందరికీ అంటే ఇప్పుడు మన గ్రూప్‌లో ఉన్న మాస్టర్స్‌కి అందరికీ తెలిసిందే. కానీ నేను అప్పుడు తెలుసుకున్నాను. నేను ఒక 25 డేస్ అయ్యాక మేడం గారి దగ్గర బుక్స్ ఉంటాయి. నాకు థాట్ పవర్ బుక్ ఇచ్చారు. "నువ్వు ఎడ్యుకేటెడ్ అంటున్నావు కదా! థాట్ పవర్ బుక్ చదువు" అన్నారు. మేడం గారి దగ్గర ఎట్లా అంటే తీసుకొని మళ్ళా మనం ఒక 4 ఆర్ 5 డేస్‌లో రిటర్న్ ఇచ్చేయాలి చదివేసి. లేదంటే ఎక్స్‌టెండ్ జేసుకోవాలి. అలా ఒక 4 ఆర్ 5 డేస్‌కి తీసుకెళ్ళి ఇచ్చేసాను. మేడం అడిగారు, "బాగా చదివావా?" అని. "చదివాను మేడం" అన్నాను. "బాగా అర్థమైందా?" అన్నారు. మేడం ఏమనుకోకండి నేనొక మాట చెప్తాను మీకన్నా." "ఏం చెప్పు" అన్నారు. "ఒక్క ముక్క అర్థమైతే నా చెప్పుతో నేను కొట్టుకోవచ్చు మేడం. నాకొక్క పదం గూడా అర్థం గాలేదు. అందులో సబ్‌కాన్షియస్ మైండు, కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండు, సబ్‌కాన్షియస్ మైండ్ ఈ 2 పదాలే తిరుగుతూ ఉంటాయి. అసలు మైండ్ అనేది తెలుసు గానీ, ఇందులో ఇన్ని రకాలుంటాయి. సబ్‌కాన్షియస్ అంటే తెలీదు. కాన్షియస్ అంటే తెలీదు. ఏమీ తెలియని ఒక 'అరవం' సినిమా చూసినట్టు ఉండింది నాకది. అది చదివితే. "నాకర్థం కాలేదు మేడం" అన్నా. అప్పుడు మేడం గారు ఒక మాటన్నారు. "ఎనర్జీ పెంచుకో అప్పుడు అర్థమవుతుందన్నారు." ఎనర్జీ పెంచుకోవాలా? అదెక్కడ పెంచుకోవాలి? ఏదైనా డబ్బాలో ఒక
లీటర్ వాటర్ బాటిల్‌లో హాఫ్ లీటర్ బొయ్యి అంటే మనకర్థమవుతది. ఎనర్జీ పెంచుకోవాలంటే ఎక్కడ పెంచుకోవాలి? అండ్ ఎనర్జీ పెంచుకో అప్పుడు అదే అర్థమవుతుందన్న. ఎక్కడికి పోయి పెంచుకోవాలి? అర్థం కాలే. అక్కడికెళ్ళి సీనియర్స్‌ని అడిగాను. మేడం గారు ఎనర్జీ పెంచుకోమన్నారు గదా! ఎక్కడికి పోయి పెంచుకోవాలి అని అడిగా. ఎక్కడికి పోయి పెంచుకోరు పిచ్చిదానివిలాగున్నావు. ధ్యానం చెయ్యి అదే పెరుగుతుందండి. ఎక్కడ పెరుగుతుంది? అన్నీ లాజిక్ క్వెషన్సే. అంటే సామాన్య మానవుడికి అర్థం కానప్పుడు వచ్చే ప్రశ్నలన్నీ ఇలాగే ఉంటాయి. ఎక్కడ పెరుగుతుందంటే, "నీలోనే పెరుగుతుంది" అన్నారు. "నాకు కనపడుతుందా?" అన్నారు. "నీకు కనపడదు. నీకు అర్థమవుతుంది" అన్నారు. ఇదేంటి ఆవిడ చెప్పేది ఇలానే ఉంటుంది. వీళ్ళు చెప్పే మాటలు ఇలానే ఉంటాయి. అన్నీ తెలుగే చెప్తారు గానీ, ఒక్క ముక్క అర్థం కాదు. ఆవిడ తెలుగు పుస్తకమే గదా నాకిచ్చింది థాట్ పవరు. నాకర్థం కాలే. ఈవిడ అర్థం గాదు. ఈవిడిచ్చే బుక్సు అర్థం గావు. మాటలు అర్థం గావు. ఈ ఈ మనుషులు అర్థం గాదు. కానీ పోనీ వదిలేసి వెళ్ళిపోదామా అంటే, సస్సేమిరా. సాయంత్రం 6 అయిపోయిందంటే, ఈ శరీరాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేయటమే. నాకవన్నీ వద్దు. ఏదో సంథింగ్ ఉంది ఇక్కడ తెలుసుకోవాల్సింది అనేది కూడా కాదు. ఆవిడ చెప్పే విషయాలు చంద్రమండలం మీద మనుషులు ఇలా ఉంటారు. అక్కడ ఇలా ఉంటుంది. అక్కడ వ్యవసాయం ఇలా చేస్తారు. చంద్రమండలం మీద వ్యవసాయమా? అసలు చంద్రమండలం బోవాలంటేనే ఆక్సిజన్ లేకపోతే పోలేమంటారు. 1/6% కంటే తక్కువ ఉంటుందంటారు. ఈవిడేంటి ఇలా చెప్తుంది? పోనీ అదేమన్నా తప్పా అనంటే మనకు తెలీదే. ఈవిడ చెప్పేవన్నీ అత్యంత విచిత్రంగా ఉన్నాయి. ఇంతవరకు కని, విని ఎరుగని రీతిలో ఉన్నాయి. మరి వాళ్ళేమో రిజల్ట్ చెప్తున్నారు. అంటే ఏదో నాకే అర్థం కావడం లేదు అన్న అవగాహన నాకు తెలియకుండా లోపల పెరిగింది. బాహ్యంగా కాన్షియస్ మైండ్‌కి తెలియలేదు. సబ్‌కాన్షియస్ లెవెల్‌లో నాకు బాగా అర్థమైంది. ఆ తర్వాత అట్లా మేడం గారి సబ్జెక్టు తెలుసుకున్న తర్వాత ఆహ్, అంటే నాకు ఈ ధ్యాన పరిచయం నా హస్బెండ్ ద్వారానే జరిగింది. తను వాళ్ళ నాన్నగారు చనిపోయిన డిప్రెషన్‌లో తనొచ్చారు. తను ఆ డిప్రెషన్ నుంచి బయటపడిపోయారు. ఆహ్, అసలు ఇందాక నేను భగవంతుడిని అదే కోరుకుంటా ఉంటాను. ఏంటంటే నాకు ఏ జ్ఞానం అయితే అవసరమో ఆ జ్ఞానాన్ని నాకు తెలియచెయ్యని. నేను వాస్తవానికి మేడం గారు అసలు నాకు మేడం గారు ఎవరో తెలీదు. ఆవిడ అసలు మొహం చూడలేదు. నేను జూమ్ ఆన్ చేద్దాం అని 9:20 అప్పుడు వచ్చాను. 9:30కి మెడిటేషన్ అన్నారు. నేను అప్పటికి ఏం రెడీ చేయలేదు. గబగబా అన్నీ మా హస్బెండ్‌కి చెప్పేసి నాకు 9:30కి మెడిటేషన్ ఉంది. నేను కూడా కాసేపు మెడిటేషన్ చేసుకుంటాను అని చెప్పి కూర్చోంగానే నరసింహ అవతారం స్తోత్రం వస్తోంది. ఆ! ఓకే. వెరీ గుడ్. మంచి స్తోత్రం. దాదాపు నేనొక 5 ఇయర్స్ ఆయనతో కనెక్ట్ అయ్యి ఉన్నానన్న విషయం నాకు మెడిటేషన్‌కొచ్చాక అర్థమైంది. అబ్బా! భలే అద్భుతంగా ఉన్నిందబ్బా చూస్తుంటే. ఆ తర్వాత హనుమంతుడిది. ఇక్కడ నేను అదే నిన్ననే అడుగుతూ ఉండినాను. ఏందంటే, నిరంతరం ఆ భగవంతుడితో మనకు కనపడొచ్చు, కనపడకపోవచ్చు. నేనడుగుతుంటాను. నాకేదైతే అవసరమో అదే నాకు తెలియచెయ్యి. నేను డెవలప్ కావటానికి ఏది అడ్డాలున్నాయో అవన్నీ తీసుకోవటానికి అవసరమైన జ్ఞానాన్ని నాకివ్వు అన్నప్పుడు, ఈరోజు హనుమాన్ చాలీసా అంటే దూతం అనంటూ ఏదో పెట్టారు. అంటే శ్రీరామదూతం అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి అంటే ఎవరు? గాలిపుత్రుడు. వాయుపుత్రుడంటాం. అంటే ఇప్పుడు మనం ధ్యానంలో చేసేది కూడా మన ధ్యాసంతా ఎక్కడ పెట్టమన్నారు? శ్వాస మీద. ఓహో! దానికి దీనికి ఎంత కనెక్షన్ చూడు. ప్రతిదీ భగవంతుడిని అడగంగానే ఎంత కరెక్ట్ కనెక్షన్ ఇచ్చాడో అననుకోని నేను ధ్యానం చేయకుండా అక్కడ ఏం వస్తోంది? దాని మీద ధ్యాస పెట్టాను. ఓహో! ఆంజనేయ స్వామి మీద పెట్టారా? అంటే శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఫస్ట్ మనకేం పెట్టారు? నరసింహ స్తోత్రం ఏదో పెట్టారు. సంథింగ్ అంటే నేను ఎ లాట్ ఆఫ్ జర్నీ ఆ ఒక్క 20 మినిట్స్‌లో వింటూ పని జేసుకున్నాను. సారీ టు సే థట్ అవసరం అలా ఉండింది నాకు. ఆ! అంటే మా మదర్ ఇన్ లాకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడంతో ఆవిడకి ఒక పక్క ఏమేం తినాలి, ఏమేం చేయాలి నర్సొచ్చుంటే ఆవిడకి చెప్తూ నేను ఈ స్తోత్రం విన్నాను. ఎప్పుడైతే ఫ్రెండ్స్ మనం ఎప్పుడైతే ఆహ్, ఆ వాయుపుత్రుడనండి, ఏదన్నా అనండి, ఆంజనేయ స్వామి అనండి, ఆహ్, ఏ అవతారము అది మీరు ఏ పేరన్నా పెట్టుకోండి. అక్కడ మనం ఏదైతే ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు నరసింహావతారం అంటే ఏంది? ఏదైతే సరికానిది ఉంటుందో, ఆ లక్షణాలనన్నింటినీ పోగొట్టి, చక్కటి ఒక శక్తిని మనలో అందివ్వబడుతుంది. అంటే మనలో లేక కాదు.
ఇక్కడ మనం గమనించుకోవాల్సిందేందంటే, మనలో లేక కాదది. ఉంది. దాని మీద ఈ శ్వాస మీద ధ్యాస లేకుండా, మనం చుట్టుపక్కల విషయాలన్నీ బుర్రలో యేసుకొని, పెద్ద చెత్త వేసుకుంటే, ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల, నరసింహావతారంలాగా ఈ శ్వాస మీద ధ్యాస, ఈ శ్వాస ఏం జేస్తుందంటే, నీ లోపల ఆయన ఏం చేస్తాడు? అటు పగలు గాదు, ఇటు రాత్రి గాదు, ఇంట్లో గాదు, బయట కాదు. మానవాకారం గాదు, దైవాకారం గాదు అన్నట్టుగా లోపల ఉండేటువంటి సరికానివన్నీ చీల్చి చెండాడాడు కదా ఆయన. అలాగే మనం కూడా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనలో ఏవైతే సరికానివుంటాయో, అది పగులా, రాత్రా, నువ్వు ధ్యానం చేస్తున్నావా? చెయ్యటం లేదా? నువ్వు నిద్రపోతున్నావా? లేక నువ్వు వంటింట్లో పని జేసుకుంటున్నావా? లేక నువ్వు డ్యూటీలో ఉన్నావా? నువ్వు బాత్రూమ్‌లో ఉన్నావా? టాయిలెట్‌లో ఉన్నావా? సంబంధమే లేదు. సంబంధమే లేదు. దైవశక్తికి, నువ్వుండే ప్రదేశానికి సంబంధం లేకుండా మన లోపల ఉండేవన్నీ ఆ నరసింహావతారంలో అలాగా మన లోపలున్న చెత్తంతా పోయి, నువ్వు కూడా ఒక గొప్ప దైవంగా మారిపోతావు. అదే కదా మన పత్రి సార్ అనేది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అంటే ఆల్రెడీ ఆయనకి తెలుసు నేను దేవుడిని. నువ్వు కూడా దేవుడివేరా. నువ్వు దేవుడివి కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం మామూలుగా చెప్పుకుంటా ఉంటాం. ఒక రాయి ఉంటుంది. అది శిల్పంగా మలచబడాలంటే దానిలో ఉన్న చెత్త అంతా తీసేయాలి. ఒక గుడిలో ఉండే దైవము, బయట ఉండే నాపరాయి ఈ 2 ఒకటే. మనం గమనించుకోవాలి ఫ్రెండ్స్. బయటుండే నాపరాయి ఒకటే. లోపలున్న దైవంగా చెక్కబడినటువంటి శిల్పము అటువంటి నాపరాయిలోంచే వచ్చింది. మరి నాపరాయికిచ్చే ప్రాముఖ్యత ఎంతుంటుంది? దైవానికిచ్చే ప్రాముఖ్యత ఎంతుంటుంది? అంటే ఏ ఏ విధంగా అయితే నాపరాయిలో ఏది అనవసరమో దాన్నంతా తీసేస్తే ఒక చక్కటి దైవ రూపం నిర్మించబడింది. ఒక శిల్పి ద్వారా. ఆ శిల్పి ఎవరో కాదు నువ్వే. నీలో నువ్వు శ్వాసను పట్టుకున్నప్పుడు ఆ శ్వాస నీ లోపల ఉన్నటువంటి సరికాని చెత్తనంతా అంటే శిల్పి చెక్కాలంటే సరికానివన్నీ తీసేస్తాడు. అలా తీసేసేటప్పుడు నాపరాయికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మనం అనుకుంటాం, నేను ధ్యానం చేస్తున్నాను, నేను దైవంగా మారిపోవాలి అని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటావు. అది 100% రైట్. కానీ నువ్వు ధ్యానం చేస్తుండడం మొదలుపెట్టాకే తెలియకుండా మనం మనకిష్టం లేనటువంటి పరిస్థితులని అర్థం జేసుకోండి ఫ్రెండ్స్. మనకు నచ్చనటువంటి విషయాలని, నచ్చనటువంటి మనుషులని అంగీకరించవలసి ఉంటుంది. ఎందుకు అనంటే ఒక నాపరాయి శిల్పంగా మారాలంటే పనికిరాని చెత్తనంతా తీసేయాలి. నీ లోపల ఏమేమి చెత్త, చెదారం అంటే సరికాని ఆలోచన విధానం ఉందో అవన్నీ తీసివేయబడతాయి. ఇదేంటిది నేను ధ్యానం చేస్తున్నాను గదా! నాకెందుకు ఇట్లాంటి పరిస్థితులు? అంటే దేవుడికి నా పట్ల అభిమానం లేదా అనుకుంటాం. దేవుడికి నీ పట్ల అభిమానం ఉండబట్టే నువ్వేం నేర్చుకోవాలో వాళ్ళందరినీ నీ జీవితంలోకి ప్రవేశపెట్టాడు. అవి ప్రవేశపెట్టబట్టే మనం ఈరోజు హ్మ్. నేనేం నేర్చుకోవాలి? మేడం గారంటారు. రేవతి మేడం గారు. ఆహ్, ఏ విషయమైతే నీకు పదే పదే రిపీట్ అవుతుందో అక్కడ గమనించుకో. నువ్వక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఉంది. ఏమి చెయ్యడం ముఖ్యం కాదు. మనందరం 'మీ జీవితం మీ చేతుల్లో' అనే పుస్తకం గూడా అందరం చదివుంటాం. థాట్ పవర్ అందరం చదివుంటాం. మైండ్ పవర్ అందరం చదివుంటాం. రహస్యం అందరం చదివుంటాం. కానీ అక్కడ ఆ పుస్తకంలో కూడా చెప్తారు. నువ్వక్కడ చెయ్యవలసింది లేదు. నిన్ను నువ్వు మార్చుకోవాల్సింది ఉంటుంది. అక్కడ నువ్వు నేర్చుకోవాల్సిందుంది. ఆచరించవలసిందుంది. సో, మనం ధ్యానం చేస్తున్నాం కదా! నేను శాకాహారిగా మారాను కదా! నాకన్నీ కరెక్ట్‌గా జరిగిపోవాలి కదా! అని అనుకుంటే కుదరదు. నాపరాయి ఎలాగైతే శిల్పంగా మారాలంటే ఇప్పుడు మనకు ముక్కుంది. ఈ ముక్కు రావాలంటే ఎంత కూచుగా చెక్కాలి? ఇప్పుడు ఇంత మొహం రావాలంటే ఇక్కడున్న సరికానిది ఈ కూచు ముక్కు, ఈ కళ్ళు ఇవన్నీ రావాలంటే ఆయన ఎంత చెక్కాలి? ఆ సుత్తి దెబ్బలు పడందే ఆ నాపరాయి కరెక్ట్ షేప్‌కొస్తుందా? అట్లనే మనల్ని కూడా ఆ భగవంతుడనేటువంటి వాడు ఎన్నో చక్కటి నువ్వు దైవంగా మారేదానికి ఎన్ని గొప్ప అవకాశాలిచ్చి మనల్ని మారుస్తాడో, ఒక్కసారి మనల్ని మనం ఆ కోణంలో చూసినప్పుడు, ఒరేయ్! ఇది నేను నేర్చుకోవాల్సిన పాఠమా? ఓకే. నే నే ఈ శిల్పి సుత్తి పెట్టి కొట్టినప్పుడు నొప్పుంటుంది. ఓకే.
కానీ నువ్వు ఓర్చుకుంటేనే కదా! ఓర్చుకోవలేదు. నీ ఆలోచనలు మార్చుకుంటే నువ్వు దైవం అయిపోతావు. సింపుల్ లాజిక్ అక్కడ. ఇది నేను ధ్యానానికి రాకమునుపు నాకస్సలేమీ తెలియదు. నేను ఇంకా ప్రాక్టికల్‌గా చెప్పాలంటే నా జర్నీ చెప్తాను. మేడం గారు అడిగారు. మేడం మీరేం చెప్తారంటే జస్ట్ నేను నా జర్నీని చెప్తాను. ఎప్పుడైతే మేము ధ్యానంలోకొచ్చామో రేవతి మేడం గారి దగ్గర సత్సంగాలు జరుగుతుండేవి. ఒక 20, 30 మంది మాత్రమే వచ్చేవాళ్ళు. ఈయనకేందంటే అరే! మనము ఎంత నాలెడ్జ్ పొందాము. ఒక 6 మంత్స్, 7 మంత్స్‌కి అసలు మన అవగాహనకు, మన ఊహకు అందనటువంటి విషయాలు విన్నాం. ఆహ్, మా మా హస్బెండ్ గాని అంటే చెప్పాను కదా! మనం రాహుకాలము, యమగండము ఇలాంటివి దుర్ముహూర్తము, ఎవరైనా ఎదురు రావడం ఇలాంటివన్నీ మనం పాటించేవాళ్ళం. బిఫోర్ మెడిటేషన్. మేడం గారిని అడిగినప్పుడు మేడం గారు ఒక్కటే ఒకటి చెప్పారు. ఏ ప్రదేశమైనా, ఏ మనిషైనా, ఏ సమయమైనా నాకన్నీ మంచే జరుగుతాయి అనేటువంటి వాక్యాన్ని నీ మెదడులో పెట్టుకో. అప్పుడు నీకన్నీ మంచే జరుగుతాయి. రాహుకాలం మంచిది గాదు అని నువ్వు అనుకోవడం వల్లనే జరుగుతోంది తప్ప అదేం చేయదు నేను. యమగండం వల్ల తప్పు అంటే ఒక ఏంటంటే ఏ మాత్రము ఒక బ్యాలెన్స్‌డ్ స్టేట్‌లో లేనటువంటి మనిషి కోసం నేర్పబడినటువంటి విషయాలని మనం చాలా గట్టిగా నమ్మేసాం. రావు కాలంలో పోతే పని కాదు, యమగండంలో పోతే పని కాదు, ఒక ఆవిడ ఎదురొస్తే పని కాదు, కట్టెలు ఎదురొస్తే పని కాదు, పిల్లి ఎదురొస్తే పని కాదు అని అనుకుంటాం. కానీ ఏ ప్రదేశమైనా, ఏ మనిషి అయినా, ఏ సమయమైనా నాకు మంచే చేస్తుంది అనేటువంటి విషయాన్ని నువ్వు నేర్చుకో అనన్నప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేవారంటే తను ఎవరైనా రావు కాలం వస్తుందంటే ఈ ప్రపంచం ఏందంటే 100 ఆరవని, 6 నూరవని తను అస్సలు కదిలేవాడు కాదు. కానీ మేడం గారి దగ్గర వినిన తర్వాత అరే! ఇదేంటిది? మేడం మరి హ్మ్. ఇవన్నీ ఎలా ఈ ఎందుకు నేనెట్లా నమ్మాలి అంటే, ట్రై చెయి. నువ్వు ప్రయత్నం చెయ్యి. ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందు. అప్పుడు నీకే అర్థమవుతుందంటే, తను అది పనిగా రావుకాలంలోనే, యమగండంలోనే, అమావాస్య రోజునే అదేందంటే అష్టమి, నవమి వాటిలో మనం ఏ పని చెయ్యం. అటువంటి టైంలోనే కావాలని పని చేసేవాడు. అద్భుతమైన పాజిటివ్ రిజల్టే మనకొచ్చేది. ఏందంటే, అది మన ఆలోచన విధానమే అక్కడ తేడా. ఇలాంటి విషయాలు విని నేను కూడా తెలీదు. అసలు ఎంత మారామనేది ఈవెన్ నేను సరదాగా ఒక విషయం చెప్తాను మీకు. మేడం టైం అయిపోతే నాకొకసారి రిమైండ్ చేయండి. నేను మెడిటేషన్‌కి రాకమునుపు మా ఇంట్లో పని మనిషొస్తే మార్నింగ్ టైమ్ టీ, కాఫీ తాగేవాళ్ళం. మా ఆయన "ఆమెకు గూడా ఒకరో కాఫీ పోయిరాదా" అంటే, "ఎందుకు? జీతం ఇస్తున్నాం కదా! ఎక్స్‌ట్రాగా ఈ టీలు, కాఫీలు, టిఫిన్‌లు ఇవన్నీ ఎందుకు? అవసరమేముంది?" అనేదాన్ని. అంటే ఆహ్, ఇతరులకి పెట్టడం అనేది తెలియదు. తెలీదు. ఎందుకివ్వాలి? మనకు మనకుంటుంది కదా! అవసరానికి మనకుంటుంది కదా! మనకు ఒక జీతం అని మాట్లాడుకున్నాం కదా! అంతకంటే ఎందుకు ఎక్కువివ్వాలి? కానీ భగవంతుడి దగ్గర నుంచి మాత్రం అన్నీ కోరుకుంటాం. మనకేమో అన్నీ కావాలి. మనమేమో ఎవరికేమియ్యం. ఇలాంటి మైండ్ సెట్‌లోంచి ధ్యానం చెయ్యంగా హ్మ్. చెప్పాను కదా! మేము ఇలా ఒక సత్సంగాలు 6 నెలలు, 7 నెలలయింది. మేడం గారితో అనేవాళ్ళం. మేడం మీ జ్ఞానము ఒక బావిలో కప్పలాగా ఒక 20 మందికి, 30 మందికే పోతుంది. మీరు బుక్స్ రాస్తున్నారు ఓకే. మీ సత్సంగాలు అందరికి ప్రజలకి తెలియచేయాలి అనేటువంటి యాటిట్యూడ్‌లో అక్కడక్కడ అంటే గూడూరులో ఉన్నటువంటి అనేక ప్రదేశాల్లో నెలకొకసారో లేకపోతే మేడం గారేందంటే వీకంతా నేను క్లాస్ చెప్తాను. నేను సండే క్లాస్ చెప్పలేననేవారు. ఆవిడ ఉద్యోగస్తురాలు ఈవినింగ్ సత్సంగము నో అననేవారు. సరే మనకు తెలిసిన మాస్టర్‌లని పిలిచి నెలకొకసారి అలా క్లాసులు ఆర్గనైజ్ జేసేవాళ్ళమి. పక్కనే నాయుడుపేటలో రాఘవేంద్రరావు సార్ అనేటువంటి ఆయన సేత్ మాస్టర్ మీకు పరిచయం ఉండే ఉంటుంది. వారి ద్వారా కూడా అక్కడ సత్సంగాలు జరిగేవి. చిన్న పిల్లలనేసుకొని వెళ్ళిపోయేవాళ్ళము. అక్కడ జ్ఞానం ఇవన్నీ విన్న తర్వాత నో స్పిరిచ్యువల్ సబ్జెక్ట్ అంటే ఇట్స్ ప్యూర్‌లీ డిఫరెంట్. దీనివల్ల మనిషి చాలా హాయిగా బతకచ్చు. వద్దురా బాబు! మనం పడ్డ కష్టాలెవరు పడకూడదు అనేటువంటి దాంట్లో క్లాసులు ఆర్గనైజ్ జేయడము. అసలు ఆర్గనైజేషన్ అంటే కూడా తెలీదు. ఎలా చెయ్యాలో తెలీదు. ఎట్లా చేయాలో తెలీదు. కానీ ఈ జ్ఞానాన్ని అందరికి పంచాలి అనేటువంటి మా హస్బెండ్ యొక్క ఆహ్, ఇన్‌స్పిరేషన్‌కే అందరం ఓకే అని అనుకోని క్లాసులు ఆర్గనైజ్ జేసేవాళ్ళం. మేడం గారి దగ్గరే క్లాసులు. అట్లా పెట్టడము, అక్కడ పెట్టడం వల్ల కాక ఎక్కడైనా అంటే వాష్‌రూమ్సు
డే అంతా ఉంటారు. వాష్‌రూమ్స్ అవసరం, కూర్చునేదానికి ప్లేస్ అవసరం, స్కూళ్ళల్లో పెట్టడం, ఒక్కోసారి ఒక్కో స్కూల్‌లో పెట్టడం, అందరికీ మనం ఇంటిమేషన్ ఇవ్వలేకపోవడం, ఒక్కోసారి ఒక్కో స్కూల్‌లో పెడితే మనం ఇంటిమేషన్ చేయలేం. ఒక్కో చోట ఈ వారం వచ్చినోళ్ళు పై వారం రారు. పై వారం ఒక నెల వచ్చినోళ్ళు మళ్ళీ ఇంకో నెల రారు. వీళ్ళందరినీ ఎలా చేయాలి? ఇట్లా కాదు అనుకుంటుండగా ఒక మినీ ఫంక్షన్ ఇట్లా అందరం ఒక గ్రూప్ ఫార్మ్ అయింది. మా టీమ్‌లో మా హస్బెండ్ చంద్రశేఖరు, ఆహ్, ఇంకొక డాక్టర్ గారు, ఇంకొక వ్యాపారి. వీళ్ళ ముగ్గురు కలిసి గూడూరులో ఒక చిన్న మినీ ఫంక్షన్ హాల్‌ని రెంట్‌కి తీసుకోవడం జరిగింది. ఇట్లా ఒక్కొక్క చోట క్లాసులు పెడుతుంటే అంటే ఒక టీమ్ ఫార్మ్ అయిపోయింది. ఇట్లా చేయటం మన వల్ల కావటం లేదు. ఒక సెంటర్, ఒక ఇల్లు అదే ఒక రూమ్ అద్దెకు తీసుకుందాం అనుకోని అద్దెకు తీసుకోవడం. హ్మ్. 15,000 రెంట్. ఇక్కడ నేను రెంట్ మెన్షన్ చేయటం అనేది కాదండి. టు నో అంతే. తెలుసుకోవడం కొరకే. మేము చేసాం అనేది కాదు. మేమేం చేసాం అనేది అందరికీ ఒక ఇన్‌స్పిరేషన్ కొరకే. రెంట్‌కి తీసుకోవడం. ఆ రెంట్‌ని వీళ్ళ ముగ్గురు షేరేసుకోవటం. క్లాసులు ఎవ్రీ సండే ఇప్పటికి దాదాపు నక్షత్ర మిత్రులు వర్క్‌షాపు గూడూరులోనే ఫస్ట్ టైమ్ జరిగింది. ఒక పెద్ద ఏసీ ఫంక్షన్ హాల్‌లో ఫ్రీగా చేసుకున్నాం. ఆ హాల్‌ని గూడా ఫ్రీగా తెచ్చుకున్నాం. ఎందుకంటే అప్పటికి 2011 ఎండింగ్ నుంచి మేము స్పిరిచ్యువల్ జర్నీ అంటే ఇట్లా ఒక సెంటర్ రెంట్‌కి తీసుకొని నడపడం జరిగింది. ఒక 7 ఇయర్స్, 6 ఇయర్స్ ఒక రెంటెడ్ హాల్‌నే మెయింటైన్ జేసుకున్నాం. ఎవ్రీ సండే మాకు క్లాసెస్ జరిగేవి. హ్మ్. జరిగేవి. జరుగుతూ ఉన్న తరుణంలో అక్కడ కూడా అనేకమైన విషయాలు తెలుసుకోవటం. ఇంకా మనకు పత్రి సార్‌తో పరిచయము, ధ్యాన మహాచక్రాలు అన్నీ వెళ్ళేవాళ్ళం. పత్రి సార్‌ని అంటే ఎంతోమంది అనుభవాల వల్ల పత్రి సార్ దగ్గరికి పోవాలంటేనే కొంచెం భయంగా ఉండేది. చాలా భయం. కొంచెం భయం గాదు. కిలోమీటర్ దూరంలో ఉండేదాన్ని అంతే. అంతే. వెళ్లి షేక్ హ్యాండ్ తీసుకునే వరకే. అంత గూడా ధైర్యం లేదు. ఏందంటే అంత ఎ లోపల అజ్ఞానం ఉండిందేమో తెలియదు. అలా ఉండడము. ఎప్పుడైతే ఒక 6 నెలలు, 6 సంవత్సరాలు సెంటర్ రన్ చేసుకోవడం, మేము రన్ జేయడం మొదలుపెట్టాక తలా ఒక్కొక్కరు హెల్ప్ చేయటము. అలా 6 ఏళ్ళు గడిచాక కొన్ని అంటే ప్రతిదీ మన మంచికే అన్నట్టు వాళ్ళు రెంట్ పెంచడం జరిగింది. రెంట్ పెంచడంతో మాకక్కడ కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చేసాయి. అంతంత రెంట్ బేర్ చేయలేము అన్నటువంటి సిట్యుయేషన్‌లో వద్దు పో అని జెప్పేసి ఆహ్, మనం ఇంకెట్లా జేస్తే అనంటే అప్పుడు అనిపిచ్చింది. ఒక సొంత పిరమిడ్ ఉంటే ఈ బాదరబందీలు ఉండవు గదా! ఎవరిని అడుక్కోబల్లే కదా! ఎందుకు అని రేవతి మేడంతో, "మేడం వద్దు మేడం. మనం ఈ స్ట్రెస్సు మన వల్ల కాదు. రెంటు ఇప్పుడు మనము ఒక భారాన్ని మీదకెత్తుకున్నాక ఎవరు హెల్ప్ చేసినా, చెయ్యకపోయినా, ఎవరు అన్నదానానికి ఇచ్చినా, ఇవ్వకపోయినా ఏ ఖర్చులున్నా అన్నీ ఒకళ్ళే బేస్ చేయాల్సొస్తుంది. ఒకసారి, 2 సార్లంటే బేర్ చేయగలం. ఎల్లకాలం మనం బేర్ చేయలేం. రెంట్ చూస్తామంటే బాగా పెరిగిపోయింది. వద్దు ఇదొద్దు మేడం మన ఓన్ పిరమిడ్ మనకు రావాల్సిందేను ఇంక కుదరదనుకున్నప్పుడు మేడం ఒకటే అన్నారు. ఏముంది మనకు తెలిసింది ఒక్కటే కదా! ధ్యానం. కానీ సత్సంగం గూడా ఆపేద్దాం. ఆపేసి రోజుకు 2 గంటలు అఖండ ధ్యానం చేసేవాళ్ళం. తర్వాత అనుకోకుండా ఎన్నో ప్లాట్లు చూసాము. సార్ గూడా చూసి ఓకే అన్నారు. పత్రి సారు. కానీ అక్కడెక్కడ మాకు కుదరలేదు కట్టడం. తర్వాత తననేవారు, "ఎవరైనా మనకు ప్లాట్ ఫ్రీగా ఇస్తే బావుండు కట్టుకునేదానికి. రేట్లు చూద్దామంటే బాగా ఖర్చులున్నాయి. పిరమిడ్ కట్టుకోవాలంటేనే దాదాపు మనందరికీ తెలిసిందే ఒక 50, 60 లక్షలు లేనిదే రాదు" అని. ఎట్లా చెయ్యాలి? అసలు సైట్ అన్నా ఎవడో ఒకడిస్తే ఎవరినో ఒకరిని డబ్బులు అడుక్కుందాం అనే యాటిట్యూడ్‌లో తనుండేవారు. అప్పుడు నేను గూడా మైత్రేయ బుద్ధ పిరమిడ్ వ్యాలీకెళ్ళినప్పుడు అక్కడ తెలుగు క్లాస్‌లో మేడం హిందూపూర్ మేడం ఒక మేడం అన్నారు. "మీకేదన్నా సంకల్పాలు కావాలంటే పెట్టుకోండి ఇక్కడ సక్సెస్ అవుతాయని." మనకేముండింది మనకంటూ ఒక పిరమిడ్ కావాలి అనుకున్నప్పుడు పత్రి సార్ రావడం, ఒక పేపర్‌లో ఒక 20-16 కాలమ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం సామాన్లు రాసుకునేటప్పుడు కందిపప్పు, మినపప్పు అని రాస్తాం కదా! అలాగా ఒక 16 ఐటెమ్స్ ఉన్నాయి. అందులో 5-6 ఐటెమ్స్‌కి సార్ టిక్ కొట్టడం కనిపిచ్చింది నాకు. కానీ దేనికి టిక్ కొట్టాడో తెలీదు. ఎందుకు టిక్ కొట్టాడో తెలీదు. ఓన్లీ విజన్ ఐ గాట్. సరే అదవ్వంగానే మా ఆయనకొచ్చి చెప్పాను. ఏంటో పత్రి సార్ ఒక దానికి 6కో, 7కో టిక్ పెట్టాడు అని అన్నారు. మరి అందులో ఏమున్నాయి? ఆ 6 ఏంది? ఆ 7 ఏంది? అన్నారు. అది ఏందో
విజన్ అంటే అదేమన్నా సినిమాలా కూర్చోబెట్టి చూపిస్తారా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో పోతుందయితే. ఏమోనండి నాకేం అర్థం కాలేదు అనంటే, సరే అప్పుడు మేడంకెళ్ళి చెప్పాను ఇలాగా అని. అన్నప్పుడు మేడం గారేమన్నారంటే, "ఓకే. నువ్వేదైతే సంకల్పం పెట్టుకున్నావో పత్రి సార్ టిక్ ఇచ్చాడంటే, ఓకే. అది మేనిఫెస్ట్ అవుతుంది" అనింది. సరే చూద్దాం. ఎళ్లి మా ఆయనతో చెప్పాను. ఇలా మేడం గారు కూడా చెప్పారు అనంటే, సరేలే ఇప్పటికి మనం 2, 3 సార్లు ప్లేసులు చూడడం గూడా అయింది. ఈ పత్రి సార్ చూసి కూడా ఓకే అన్నారు. ఇంతవరకు అది మేనిఫెస్ట్ అవ్వలేదు. సరే కానీ చూద్దాం కానీ అనేటువంటి యాటిట్యూడ్‌లో తను కూడా పత్రి సార్ చెప్తుంటారు గదా! ప్రతిదానికి ఓకే. ఓకే అని. సరే చూద్దాం ఎలా జరుగుతుందో. మనకెవరైనా సైట్ ఫ్రీగా ఇస్తే బావుండు అని తననేవారు. తను అంత ఓపెన్ మైండెడ్‌తో ఉంటే నేననేదాన్ని, "సైట్ ఎవడు ఫ్రీగిస్తాడు నీకు? ఏం మీ మేనమామ ఉన్నాడా ఇచ్చేదానికి?" అని తన ఆట పట్టి ఇచ్చేదాన్ని. అయితే మనం వెతుక్కోవటము, మా పిరమిడ్‌కి అదే ఆ సెంటర్‌కి ఒక పెద్దవాళ్ళిద్దరు వస్తుండేవారు. వాళ్ళ అబ్బాయి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారు. గూడూరులోనే ఉండేవారు. కానీ ఈయనకు పరిచయం లేదు. జస్ట్ ఫేస్ అంతే. ఆ అబ్బాయిని సైట్ కొంచెం తగ్గిచ్చి అంటే రేట్ కొంచెం తగ్గిచ్చి ఇమ్మని అడుగుదామని ఆ పేరెంట్స్ ఇద్దరి దగ్గరికెళ్ళినప్పుడు, "బాబు అవన్నీ మాకేం తెలియవు. మా అబ్బాయి నంబర్ ఇస్తాము. మీరు మాట్లాడుకోండి" అన్నారు. నంబర్ తీసుకున్నారు. మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆయనకి తెలుసు గదా! వాళ్ళ పేరెంట్స్ ఒస్తారు. ఆయన కొన్ని అడిగారు. "మీరు ఎవరు రావాలి? ఎవరెవరు రావచ్చు? ఎప్పుడు రావచ్చు?" అంటే, "ఎవరైనా రావచ్చు. ఎప్పుడైనా రావచ్చు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఆడ, మగ, చిన్న, పెద్ద మాకేం సంబంధంలే. ఎవరైనా రావచ్చు" అన్నప్పుడు ఎంత ప్రకృతి మనకెంత సహకరించిందంటే మాకు 33 అంకణాల సైట్‌ని ఆయన ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఫ్రీగా ఇవ్వడం జరిగాక అంటే పత్రి సార్ అక్కడ టిక్ కొట్టారు కదా! ఆ తర్వాతనే ఇది జరిగింది. సరే సైటేమో ఇచ్చారు. మా ఆయనేమన్నారంటే, "అన్న నువ్వు సైట్ ఇచ్చావు. గురువుగారు ఒప్పుకోందే మేము ఆయన అంటేనే మేము ఆయన అంటే మేము కూడా ఊహుని. మాకు సంబంధం లే. నువ్వు ఫ్రీగా ఇవ్వు, నువ్వు 10,00,000 డొనేషన్ కూడా ఇవ్వు. సంబంధమే లే. ఆయన మా గురువుగారు ఓకే అంటేనే మేము ఓకే." అనన్నారు. సార్‌ని అప్పటికి మేము గత 6 మంత్స్‌గా అడుగుతున్నాం. "సార్ గూడూరు రండి సార్. సార్ గూడూరు రండి సార్" అంటే సార్ నెల్లూరుకొచ్చేవారు. నెల్లూరు నుంచి ఫ్రెండ్స్ మాకు గూడూరు అంటే ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ లేదా 40 మినిట్స్ జర్నీ. అందులో పత్రి సార్ డ్రైవర్ అంటే రాజన్న. రాజన్న ఎట్టా విమానం తోలినట్టు తోలుతాడు. అరగంట చాలు. అంత స్పీడ్ సార్‌ని రమ్మంటే, నేను రాను తిరుపతికని." తిరుపతికొచ్చినప్పుడు కూడా, "సార్ రండి సార్, గూడూరుకి రండి సార్" అనంటే, నేను రానంటే రాను" అని అనేవారు. ఇప్పుడు ఈయనేమో సైట్ ఇస్తా అన్నాడు. పత్రి సార్‌ని రమ్మంటేనా ఆయన ఆహ్, అదేందంటారు ఆవాలేస్తే చితపటమన్నట్టు చితపటమంటాడు. అసలాయన ఎక్కడున్నాడో తెలీదు. ఆయన పీఏలెవరో తెలీదు. వాళ్ళని అడిగేంత ధైర్యము మనకు లేదు. ఇదేంటిది? ఈ సంకట పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయనకి మనం ఫ్లాట్ చూపిస్తే ఆయన ఓకే అంటే గదా! మనం పని స్టార్ట్ చేయాలి అనుకోని ఎటు చేయాలా? ఏం చెయ్యాలి? ఎవరినడగాలి? పత్రి సార్ పిఏ శివప్ప తెలుసు గానీ, మనం మాట్లాడేంత పరిచయం లేదు. రేవతి మేడం గారు అంత స్పీడ్‌గా ఉండరు. జరుగుతాయిలే కానీ అన్నట్టుగా ఉంటారు. సరే చూడండి ఎంత ఇదో ప్రకృతి మన కోసం ఎంతగా సహకరిస్తుంది. భగవంతుడనండి, ప్రకృతి అనండి, ఏదన్నా అనండి. వితిన్ 4 ఆర్ 5 డేస్ శివప్ప సార్ నుంచి ఫోనొచ్చింది. సారు ఔటర్ కంట్రీస్‌లో ఎక్కడో ఉన్నారు. సార్ మాట్లాడతారు అని చెప్పి, "అరేయ్! నేను మీ గూడూరుకొస్తున్నా. క్లాసు అరేంజ్ జేసుకోండి" అని చెప్పారు. ఒక 1 వీక్‌లో. 1 వీక్‌లో. 1 వీక్‌లో వస్తాను. ఇదేంటిది? ఆయన సైట్ ఇవ్వడము, 1 వీక్‌లో సారొస్తారనడం. సరే. మేమేం జేసాం, సార్ ఇట్లా సైట్ తీసుకున్నాము. ఇవన్నీ చెప్పలేదు సార్‌కసలే. సారు నేను క్లాస్‌కొస్తాను, క్లాస్ పెట్టుకోండి అంటే, సరే సార్ అనడం తప్ప ఇంకో మాట్లాడేంత ఏం లేవు. అంత ధైర్యం లేదు. మాట్లాడేంత ధైర్యం లేదు. సరే ఆ తర్వాత హ్మ్. ఈ జర్నీలో నాకు సారు నా లైఫ్ పర్పస్‌ని చూపియటము. నువ్వొచ్చింది అంటే నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచడమే ప్రతి ఒక్కరి జర్నీ అంతే. కానీ ఇది నీ లైఫ్ ప్లాను. యూ హావ్ టు డూ థిస్. నువ్వు చేసి తీరాల్సిందే. అంటే మేము తీసుకున్న సెంటరు మరి రెంట్ ఎక్కువుందని మానేసాం. అంత రెంట్ పే చేయలేక. "నువ్వట్ట ఆగకూడదు. నువ్వెన్నో జన్మలుగా ఈ ప్రణాళిక వేసుకొనొచ్చావు కోరుకొని. నువ్వు మానేయటానికి లేదు" అన్నప్పుడు, అది వచ్చిన తర్వాత పత్రి సార్ అంటే ఉన్న భయం పూర్తి పోయింది. పూర్తి. నేనది చెప్పగలను. పూర్తిగా భయం పోయింది.
ఆ తర్వాత సార్ నెల్లూరొచ్చారు. సార్ వస్తానన్న ముందు రోజు సార్ నెల్లూరొచ్చారు. నెల్లూరుకెళ్ళాం. సార్‌తో సార్ ఇట్లా మీరు నా లైఫ్ పర్పస్‌ని మీరు నాకు తెలియచేశారు. ఇట్లా మేమొక సైట్ చూసాము. ఆ సైట్ ఆయన ఇస్తా అన్నారు. రేపు మీరొచ్చి ఒకసారి చూడండి సార్ అని ఒకప్పుడైతే నేను చెప్పాను గదా! కిలోమీటర్ దూరం. అప్పుడు గూడా కిలోమీటర్ దూరంగానే ఉన్నాను. నేను నెల్లూరులో కళ్యాణి మేడం వాళ్ళ సుబ్బారావు సార్ ఇంట్లోనో, కళ్యాణి మేడం వాళ్ళ ఇంట్లోనో ఉన్నాము. వెళ్ళినప్పుడు సారు ఇట్రా అని పిలిస్తే ఆహ్, ఒకప్పుడైతే ఏమి లే రాజధాని ఎక్స్‌ప్రెస్ పరిగెత్తేది లోపల గుండెల్లో. ఇప్పుడు పిలిస్తే చాలా క్యాజువల్‌గా వెళ్ళి కూర్చో అంటే పక్కన కూర్చున్నాను. చెప్పు అంటే నాకొచ్చిన ఆయన చెప్పిన ఇది మాకు సైట్ ఇస్తానన్నది అన్నీ చెప్పి మాట్లాడిన తర్వాత రేపు రండి సార్ అంటే వస్తా అన్నారు. వచ్చారు. పక్క రోజు ఏందంటే మేము హ్మ్. మా గురువుగారొస్తున్నారు. చక్కటి స్పీచ్ ఇస్తారని ఊర్లో ఉండే వాళ్ళందరిని పిలుచుకొనొచ్చేసాం. ఎవ్వరెవరినో హెడ్స్‌ని. అంటే ఊర్లో ఉంటారు గదా! కొంత. వాళ్ళందరిని పిలుచుకొచ్చాం. సరే సార్ బ్రహ్మాండం క్లాస్ చెప్తారని. సారు డయాస్ ఎక్కి ఏం చెప్పారంటే, "నేను ఈరోజు ఏం క్లాస్ చెప్పను. మీరక్కడ పిరమిడ్ కట్టాలనుకుంటున్నారు. దానికి సారే బుద్ధా పిరమిడ్ అని పేరు పెట్టారు. మీరేం పేరు పెట్టుకున్నారు?" అనని అడిగారు మేడంని, రేవతి మేడంని. మేమేం అనుకోలేదు అన్నట్టుగా మేము మీ ఇష్టం సార్ అంటే ఎప్పుడు కూడా మనం గురువులకు వదిలేయాలి. మన ఇష్టాసారం అనేది ఉండదు. సార్ మీ ఇష్టం సార్ అంటే అయితే బుద్ధా పిరమిడ్ అని పేరు పెట్టారు. తర్వాత అక్కడి నుంచి క్లాసు వేరే చోట అరేంజ్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళాము. ఈరోజు సారు తన స్పీచ్ తెలియజేస్తారంటే, "అరేయ్! నేనీరోజు స్పీచ్ ఇవ్వడానికి రాలేదు రేయ్! పిరమిడ్ కట్టేదానికి డబ్బులు మీ అందరి దగ్గర వసూలు చేస్తానని" తను వేసుకుంటారు గదా! పంజాబీ డ్రెస్‌ని అందరి దగ్గరికెళ్ళి ఆ పంజాబీ డ్రెస్‌ని ఎత్తి, "మీరు డొనేషన్ ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి" అంటూ డొనేషన్ వసూలు చేసి ఒక 75,000 అమౌంట్ ఇచ్చారు. ఒక 25,00,000 దాకా ప్రామిస్‌లిచ్చారు. ప్రామిస్ చేశారు కొంతమంది. జీకే సార్ వాళ్ళ వదిన ఆవిడ పేరు వాణియో ఏదో సంథింగ్ వదినో, అక్కో నాకు కరెక్ట్‌గా తెలీదండి. ఆవిడ అంత లగేజి మా ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు. సార్‌తో పాటి. ఆమె దగ్గరికెళ్ళి ఆమెని డొనేషన్ అడిగారు. ఆమె అన్ని బ్యాగులు ఇంట్లో పెట్టేసి వచ్చేసింది. అంటే సార్‌తో పాటి కారెక్కినప్పుడు మన చేతిలో అంత చూసుకునే సీన్ ఉండదు గదా! దబదబా వచ్చేసింది. సార్ ఆవిడ దగ్గరికెళ్ళి డొనేషన్ మేడం మీ వంతు అనంగానే ఆవిడకి చేతిలో పర్స్ లేదు, ఏమీ లేదు. ఆవిడ తన చేతున్న 2 బంగారు గాజులు తీసి మాకు డొనేషన్‌గా ఇచ్చారు. అంటే చూడండి ఆ రోజుల్లో సరోజినీ నాయుడు అలా ఇచ్చారని మనం స్వాతంత్ర సమరయోధుల్లో విన్నాం. ఈరోజు ఈ ప్రపంచాన్నంతా మార్చడానికొచ్చిన ఆ స్వతంత్రాన్ని సంపాదించే ఆ మహానుభావుడికి ఆ మహాతల్లి అలా చేసింది. ఇలా ఆ తర్వాత ఒక్కొక్కరు మనం కట్టుకోవడం ఈ సందర్భంలో అందరూ డొనేషన్‌లు ఇస్తామన్నారు గానీ, 70,000 వచ్చిన 70,000తో మనం ఏం మొదలుపెట్టినాం. ఏం చేయాలో మా ఆయనకి అర్థం కాలా. పైగా సారేం చేశారో తెలిసినా, ఆ డబ్బులు అవన్నీ తీసి, "రేయ్! అంతా చూసుకో" అని చెప్పేసి కారు దిగేటప్పుడు ఆ పర్స్ ఎత్తి అన్నీ ఎత్తి మా ఆయన చేతిలో పెట్టారు. మా ఆయనేమనుకున్నారు, ఓహో! ఎనక రేవతి మేడము వీళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళున్నారు. నాకేం సంబంధం లేదు. ఎవరో కారు దగ్గరికి పోయినప్పుడు ఎవరో ఒకరి చేతిలో పెట్టాలి కాబట్టి నా చేతిలో అంతా చూసుకో. ఆ మాట నాకు నేను మా ఆయన పక్కపక్కనే ఉన్నాం. వోట్ ఆఫ్ థాంక్స్ అంటే వెళ్ళేటప్పుడు సార్‌కి బై చెప్తాం కదా! అంతా చూసుకో అంటే, "సరే సార్, సరే సార్" అని బుర్రలూపాం. సరే ఇంక పిరమిడ్ కట్టాలా అనుకున్న టైంకి పిరమిడ్ కట్టడం స్టార్ట్ చేశాము. ఈయన అన్నారు, "లత ఇప్పుడు మనకొచ్చింది 75,000 మనం మొదలు పెట్టాలి అనంటే మన దగ్గర మనము ఎంతో కొంత మనం వేసి స్టార్ట్ చేస్తే గదా! అందరూ మనకు డొనేషన్స్ ఇస్తారు. ఎవరెవరు ప్రామిస్ చేశారో కూడా మనకు ఐడియా లేదు. మన వంతు మనం ఎంత ఇద్దాము" అన్నట్టుగా అంటే ఆయన ఎస్టిమేషన్ 1,00,000 ఉండింది. 1,00,000 ఉండింది. అట్లా పోయిన ఈ 1,00,000కి ఈ మనిషి ఏమంటదో రూ. 10 టీ ఇమ్మంటేనే అల్లాడి సచ్చిపోతది. ఈ మనిషితో 1,00,000 అంటే ఇప్పుడు నాతో మళ్ళీ ఫైటింగ్ జేస్తదేమో అనుకుంటే తన లోపల 1,00,000 కన్నా ఇద్దాము. అంటే ముందు బేస్‌మెంట్ ఏర్పరచుకుంటే కదా! మనం కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అవుతది అని ఉద్దేశంలో. అప్పుడు హ్మ్. నా మా పేరెంట్స్ నాకు అంటే పుట్టింటి ఆస్తిలాగా ఇస్తారు కదా! ఒక 5,00,000 ఉండింది. ఎందుకండి అమ్మ వాళ్ళు ఇచ్చిన 5,00,000 ఉంది కదా! 5,00,000 మీరు తీసేసుకోండి అని చెప్పాను. మా ఆయనైతే ఇదేంటిది? రూ. 10 ఇమ్మంటే కూడా అల్లాడి చచ్చిపోయే మనిషి 5,00,000 అదేదో 5,000, 10,000 ఇచ్చేసినంత ఈజీగా ఇచ్చేసింది. నిజంగా చెప్తున్నావా? అంటే నిజమేనండి తీసుకోండి అని చెప్పి ఇచ్చేసాము. అలా అంటే నేను ఇచ్చిన దానికి కాదండి. నేను ధ్యానానికి మునుపు ఒక రూ. 5 టీ ఇమ్మంటే అల్లాడి చచ్చిపోయేదాన్ని. 5,00,000 గూడా ఈ రోజుకి ఇంకా చెప్తాను.
5,00,000 అవలీలగా ఇచ్చేసాము. తర్వాత అందరూ ఇవ్వడం జరిగింది. ఒక ముందు కింద పత్రిసార్‌కి ఒక బెడ్‌రూమ్ ఉంటుంది. ఒక హాలు, ఒక కిచెను. ఎవ్రీ సండే ఇప్పుడు అక్కడ క్లాసులు జరుగుతున్నాయి. 2018 స్టార్ట్ చేశాము. ఫస్ట్ ఫ్లోర్ అవ్వంగానే ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ పడంగానే మేము ఆ రెంట్‌కి తీసుకున్న హాల్ ఆపేసుకున్నాము. అప్పటినుంచి ఇక్కడే క్లాసులు జరుగుతున్నాయి. మిద్ది మీద ఒక హాల్ ఉంటది. అంటే ఫస్ట్ ఫ్లోర్‌లో గ్రౌండొచ్చి వంటగది, సార్ బెడ్‌రూము ఉంటది. ఫస్ట్ ఫ్లోర్‌లో క్లాస్ జరిగే ప్రదేశము. పైన 40/40 పిరమిడ్. నెల్లూరు, గూడూరు బైపాస్‌లో అందరికీ కనపడుతుంది. మీరెవ్వరైనా ఎప్పుడైనా వచ్చి సందర్శించొచ్చు. అది సార్ అనేవారు, "అరేయ్! అది నా ఇల్లురా. జాగ్రత్తగా చూసుకోరా." ఆయన అలానే చెప్పేవారు. వెళ్ళే వచ్చిన ప్రతిసారి కరోనా టైంలో అయితే దాదాపు 7, 8 సార్లు వచ్చారు. సార్ అనేవారు, "ఏమే! నా ఇల్లు బావుందా? నా ఇల్లు బావుందా?" అనంటే నాకర్థమయ్యేదిలే. నా ఇల్లు బావుందంటే ఈయనేమన్నా భౌతికంగా ఉండే ఇంట్లో ఆయన ఉండడు. ఒక మహాగురువు గదా! ప్రపంచాన్ని మార్చాలని వచ్చిన మహాగురువుకి నా ఇల్లు అంటాడేంది? ఈయన ఇంట్లో నా ఆ ఇంటిలో ఈయనేం ఉండడు. ఏం చెప్తున్నాడీయన? ఏం చెప్తున్నాడని నాకు లోపల అర్థం గాని క్వెషన్ ఒకటుండేది. తర్వాత ఏందంటే ఇల్లంటే ఇది. ఈ ఇల్లెలా ఉంది? అంటే అక్కడ ఉన్నటువంటి ఆ శక్తి క్షేత్రం ఎలా ఉంది? అనేటువంటిది అడుగుతున్నాడు. ఓహో! నా ఇంటిని బాగా జూసుకో, నా ఇంటిని బాగా జూసుకో నాకు పదే పదే చెప్పాడు. ఏమే! నా ఇల్లు జాగ్రత్త. ఏమే! నా ఇల్లు జాగ్రత్త. ఈయనేంది ఈయన ఇల్లు చూసుకోమంటాడు. ఈయన అటు భౌతికంగా వస్తువుల్లో ఇరుక్కొనుండే వ్యక్తి కాదు గదా! మహాగురువు. ఇదేంటిది అనుకునే తర్వాత నాకర్థమైందేందంటే, నా ఇల్లు అంటే ఇది. ఈ ఇంటిని జాగ్రత్తగా జూసుకోమని అని అప్పుడు అర్థమైంది. అదే అంటే ట్రాన్స్‌ఫర్మేషన్. జస్ట్ లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే చూడండి అసలు మనకేమీ తెలియదు. మనం ఏ కులమా, ఏ మతమా ఏందనేది తెలీదు. నేను మామూలుగా ఉద్యోగం చేయటమే ఒక ఎత్తయితే, తర్వాత నాకు ఈ అప్పటికి నేను క్లాసులు ఇవన్నీ ఆర్గనైజ్ జేయడము అవలీలగా అలవాటైపోయింది. కొత్తలో తెలియకుండా తర్వాత రాను ఎవ్రీ సండే ఇప్పటికి రన్ చేస్తూనే ఉన్నాం. ఎప్పటికి చేస్తూనే ఉంటాం. అది నా జర్నీ అంతే. నేను వైఫ్‌ని. అంటే ఒక కుటుంబంలో స్త్రీని, ఉద్యోగస్తురాలిని, మళ్ళా ఈ క్లాసులు, ఆర్గనైజేషన్స్, బయట క్లాసులు, ఈ రన్నింగ్ ఉంటది. ఎప్పుడూ ఉంటది. అవన్నీ ఎలా చేస్తున్నాము అంటే, ఒక గురువు మనం గురువుని ఎంచుకోవడం కాదు. గురువు మనల్ని ఎంచుకున్నప్పుడు అనుక్షణం రెప్పగొట్టకుండా చూసుకుంటాడన్నది 100కి 100% కాదు 1000% రైట్. అది నా అనుభవము. అందుకనే మేడం గారు మీరేం చెప్తారంటే నా అనుభవాలు చెప్తానన్నాను. ఇంకొక అత్యద్భుతమైన అనుభవం చెప్తాను. చూడండి మేము స్లాబ్ వేసిన రోజు దుర్గాష్టమి. అష్టమి చెప్పాం గదా! మనం అన్నీ పోయినియి. మనకు రావుకాలాలు లేవు, యమగండాలు లేవు, ఏమీ లేవు. అప్పుడైతే సెలవులు మాకు దసరా సెలవులిస్తారు 10 రోజులు. వాడిని అడుక్కుంటే వాడు కరెక్ట్‌గా అష్టమి పూటే వస్తానడు. సరే కానీ అన్నాం. కరెక్ట్‌గా అష్టమి, దసరాలు అంటే మీకు గూడా తెలిసే ఉంటది. కుండపోత వానలు. వాడొచ్చినప్పుడు ఎలా వాన పడుతోందంటే నిలవన అసలు మనిషి నిలబడితే ముద్ద ముద్ద స్నానం అయిపోతుంది. వాడేమో పిల్లర్ పెట్టేసాడు. పైకి వెళ్ళే లిఫ్ట్ ఒకటి పెట్టేసాడు. ఆ రోజు దాదాపు ఒక 50, 60 మంది కూలీలు, రూ. 1,00,000 డబ్బులు మనం వాళ్ళకిస్తేనే అదంతా జరుగుతుంది. చేతిలో రూ. 1 లేదు. చూడండి. ఈయన కానీ ఏం జరుగుతుందో కానీ వాడేమో వాన పడతదని. ముందు రోజే మేమందరం ధ్యానానికి నైట్ మొత్తం కూర్చున్నాం ధ్యానానికి. చెప్పాం గదా! మాదొక టీమ్ ఉందని అందరం కూర్చున్నాం. నేను ఒకటే ఒకటి చెప్పాను. "పత్రి సార్ ఈ ప్లాట్ ఇప్పించింది నువ్వే. దానికి పేరు పెట్టింది నువ్వే. ఈరోజు స్లాబ్ ఏస్తుంది నువ్వే. నువ్వు వాన పడి దాన్ని కార్చుకుంటావా? నిలబెట్టుకుంటావా? నీ ఇష్టం. మేము ఓన్లీ ఇన్‌స్ట్రుమెంట్స్. నువ్వు ఆ పని చేయమన్నావు మేము చేస్తున్నాం. నిలబెట్టుకుంటావా, ఖర్చుకుంటావా నీ ఇష్టం. కానీ నువ్వు ప్రకృతితో మమేకమయ్యున్నావు. అది మనందరికీ తెలిసిందే. నీ ఇష్టం మరి. మాది కాదు. చాయిస్ నీది అని అనుకుని వదిలేసి, ఆహా! మేస్త్రి అయితే గడగడా వణికిపోతున్నాడు. సార్ 6 గంటలప్పుడు నిలవున కురిసిపోతుంది. సార్ నన్ను నెట్టేయమంటారు సార్. అయన్నీ నీకు సంబంధం లేదు. నువ్వు పని స్టార్ట్ చెయ్యి అనిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ 8 అయ్యింది. మబ్బులుగా ఆగిపోయింది. పడిన వాన ఆగిపోయింది. మబ్బు, చినుకు లేదు. మబ్బుందంతే. ఆహ్, 3 రోజులు స్లాబేశారు. పిరమిడ్ అంటే మన మామూలు స్లాబ్ అయితే ఇట్లుంటది. దాన్ని 1 డేలో వేస్తారు. ఇది పిరమిడ్ స్లాబ్ గాబట్టి 3 డేస్ వేశారు. ఎంత విచిత్రం అంటే మాకు హాఫ్ కిలోమీటర్ ఉంటది బైపాసు. హాఫ్ కూడా ఉండదు. మీరెవ్వరు చూసినా కనపడతా ఉంటది. బైపాస్‌లో నిలబడ్డ మనిషి కనిపీయటంలే. నిలువున వాన పడుతుంది. చుట్టూ 3 రోజులు అలానే పడింది.
ఉదయం నుంచి సాయంత్రం దాకా పిరమిడ్ మీద చుక్క లేదు. చుట్టూ మాత్రం నిలువున అసలు మనిషి కుండపోత వాన. పిరమిడ్ మీద చుక్క లేదు. చల్లగా ఉంది మబ్బు. పనోళ్ళు పని జేసుకునేదానికి ఎండ గాదు, వాన గాదు. సాయంత్రం 6 అయిందంటే మాత్రం 6 నుంచి తెల్లారి 4 వరకు ఎడవకుండా కొట్టేది వాన. అంటే రాత్రిపూట క్యూరింగ్ జేయాలి. తెల్లారి లేచాక క్యూరింగ్ గదా! మనకు ఆ పని గూడా లేదు. అలా 3 రోజులు స్లాబ్ అయిపోయింది. చూడండి, ప్రకృతి అంటే ఆ గురువుకి మనం సరెండర్ అయినప్పుడు మనస, వాచ, కర్మణ సరెండర్ అయినప్పుడు అవుతామా? మనం సరెండర్ అయ్యామా? లేదా? ఇవన్నీ నాకు గూడా తెలియవు. ఐ డోంట్ నో ఎనిథింగ్. సరెండర్‌నెస్ అంటే సర్వము నువ్వే అనే భావన ఉంది గానీ, నిజంగా నేను అయ్యానా లేదా అంటే నాకు తెలియదు. కానీ నేను అనుకునేదాన్ని. నాకు తెలీదు. నన్ను నువ్వే సరెండర్ చేసుకో. ఆ బుద్ధిని నాకివ్వు. ఆ జ్ఞానాన్ని నాకివ్వు అని కోరుకునేదాన్ని. అలా స్లాబ్ అయిపోయింది. ఇప్పుడు చక్కగా 19 నుంచి అంటే 2019 నుంచి 26 ఇది రన్ అవుతూనే ఉంది. ఎవ్రీ సండే క్లాసులు జరుగుతుంటాయి. నాది ఇంకొక రిక్వెస్ట్ ఏందంటే నేను మేడం గారికి మా గ్రూపు పెడతాను. ఆ గ్రూప్‌లో మీ టీమ్ మెంబర్స్ పేర్లివ్వండి. అక్కడ మాకు కూడా మధ్యాహ్నం పూట 2-3 సజ్జన సాంగత్యం జరుగుతుంది. రాత్రి 9-10 స్వాధ్యాయం జరుగుతుంది. ఉపయోగి ఆత్మకథ. ఆ స్వాధ్యాయం అంటే ఊరికనే బుక్ రీడింగ్ కాదండి. దాంట్లో మన జీవితంలో మనం ఏం ఆచరించాలి అనేటువంటిది మన టీమ్ మెంబర్స్ చక్కగా రివీల్ చేస్తారు. చాలా బావుంటుంది. ఇంతే కాకుండా ఎంతసేపు నేను, నాది, నా కుటుంబం అనేటువంటి గిరి గీసుకో ఉన్నటువంటి నేను అంటే పని మనిషికి కాఫీ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడిన నేను, ఈరోజు సమాజం కోసం ఇప్పటికీ 2011, 12 నుంచేసుకోండి. ఇప్పటి వరకు 14 ఏళ్లయిపోయింది. ఎట్లా రన్ చేసుకుంటున్నాము. కరోనా టైంలో అయితే పిరమిడ్‌లో ఎవ్వరు లేరు. ఎవరో ఒకరు ఉండి సాధన చేసుకునేవాళ్ళు. కరోనా టైంలో ఎవరు ఉండడానికి లేదని అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు మా సొంత ఇల్లుందక్కడ. గూడూరులో ఒక 1 కిలోమీటరు, 1 ½ కిలోమీటర్‌లో. డైలీ మార్నింగ్ వచ్చేవాళ్ళం, ఈవినింగ్ ఎళ్ళేవాళ్ళం. డైలీ రావడం, డైలీ వెళ్ళడం. ఇక్కడ ఎవ్వరుండరు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ప్రతిరోజు తిరగాలంటే కష్టం గదా! ఎంత కరోనా అయినా, ఎంత దగ్గరైనా. అప్పుడు సార్ ఫోను చేసేవారు. "ఏరా ఎలా ఉన్నార్రా? ఎవరున్నార్రా?" అంటే, "సార్ ఎవ్వరు లేరు సార్" అని ఈయన అన్నప్పుడు, "రేయ్! సార్ ఇలానే అన్నారు. రేయ్! నీకు తప్పదురా! దాన్ని చూసుకోక నువ్వే చూసుకోవాలి" అని ఏ రోజైతే సార్ అన్నారో ద వెరీ ఫైన్ ఈవెనింగ్ ఈయన ఇల్లు మొత్తం అంటే మా సొంతింటి దగ్గర మేము సొంతింట్లో ఉండేవాళ్ళమి. ధ్యానానికి రాకమునుపు. ధ్యానానికొచ్చాక మా ఇంటికి డైలీ సత్సంగాలు మా ఇంట్లో గూడా జరుపుకునేవాళ్ళమి. మా ఇల్లు కొంచెం చిన్నదవ్వడంతో మనకు కుదరదని వేరే ఇల్లు రెంట్‌కి తీసుకున్నాము. నేను, నా భర్త, నా పిల్లల వరకు. డైలీ సత్సంగాలు రావడము, ఇప్పుడు సండే, సండే క్లాసులంటే మాస్టర్స్ రావడము, వాళ్ళు ఉండడానికి, పడుకోవడానికి ఒక్కో రోజు వాళ్ళు 2, 3 రోజులు గూడా ఉండిపోయేవాళ్ళు. నేను నా పాటికి స్కూలుకి పోతున్నా ఎట్టో రన్ అయిపోయేది. అన్నీ ఎవరో ఒకరొచ్చి హెల్ప్ చేసేవాళ్ళు. అలా ఇల్లు రెంట్‌కి తీసుకున్న ఇల్లు వెకేట్ చేసేసి పిరమిడ్‌లోనే మేము 2025, 25 వరకు పిరమిడ్‌లోనే ఉన్నాము ఫ్యామిలీ. తర్వాత పక్కనే పిరమిడ్‌ని ఆనుకొని ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాము. ఒక రీసెంట్‌లీ ఒక 8 మంత్స్ అయింది షిఫ్ట్ అయ్యి పక్కనే ఉన్నాము. అంటే చూడండి ఏమీ తెలియదు అసలు. నలుగురికి పెట్టడం తెలీదు. ఒక చెయ్య ఏ ఈ ఒక ఆర్గనైజేషన్ అంటే ఇట్స్ నాట్ సో సింపుల్. నేను నేనున్న అంటే ఇప్పుడు మా అత్తమ్మకి ఆవిడ బెడ్ పేషెంటు. నేనుండాలి. కానీ ఆవిడ ఒక జూమ్ అడిగారు అనంటే దాని వెనక ఎంత కృషి ఉంటుందో నాకు తెలుసును. ఎందుకంటే మేము ఆర్గనైజ్ చేస్తున్నాం కాబట్టి. అందుకనే మేడం చివరికి ఆహ్, చెప్పాలంటే నేను 9:20కి స్నానానికెళ్ళి 9:30 కల్లా జూమ్ ఆన్ జేసుకున్నాను. అదరబదర, అదరబదర. మా ఆయనన్నారు, "ఆ మొహం సరిగ్గాన కడుక్కున్నాను." ఇప్పుడు నేనేమి ఎక్కడికి పెళ్లి చూపులకేం పోవటం లేదు. పర్వాలేదు, పర్వాలేదు చాలని. అట్లాగా ఆహ్, హ్మ్, మనం ఎన్ని సిట్యుయేషన్స్ ఉన్నా మనము దైవానికి శరణాగతి అయినప్పుడు ఒకయోగి ఆత్మకథలో అదే చెప్తారు. "నువ్వేం చేయలేవు. భగవంతుడే అంతా చేస్తాడు" అని. నిజమండి. ఆ భగవంతుడు అది నువ్వు గురువనుకో, దైవం అనుకో, నువ్వు రాముడనుకో, కృష్ణుడనుకో, శివుడనుకో, నువ్వు అల్లా అనుకో, జీసస్ క్రైస్ట్ అనుకో, బుద్ధుడనుకో ఏమనుకున్నా ఒక్కటే. దైవం ఒక్కటే. ఆ దైవానికి శరణాగతి అయినప్పుడు
మన లైఫ్‌ని ఎంత అద్భుతంగా నడిపిస్తుందో. ఇంకా చెప్పడం మర్చిపోయా. స్లాబేసే రోజు డబ్బులు లేవన్నాం కదా! స్లాబేసే సాయంత్రానికి ఒకతను రూ. 1,00,000 తెచ్చిచ్చాడు. సార్ నా దగ్గరున్నాయి. మీరు వాడుకోండి అని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, లత గారికి, రజనీ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.